హలో ఫ్రెండ్స్, ఈరోజు మన చిన్నతనంలో తిన్న టామరిన్ క్యాండీని కొంచెం మాడిఫై చేసి ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఈ కాడా క్యాండీని తయారు చేశాను. ఇది ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్: చింతపండు ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను, బెల్లం చింతపండుకి డబల్ తీసుకోవాలి 100 గ్రామ్స్, టేస్ట్కి సరిపోను సాల్ట్, ఇది కాడా పౌడర్. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఆయుర్వేదిక్ టీలో నేను మీకు చూపించాను. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నల్ల ఉప్పు. ఈ నల్ల ఉప్పు మనకి చాట్ మసాలా ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో చింతపండు, బెల్లం, జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో కాడా పౌడర్, సాల్ట్, బ్లాక్ సాల్ట్ వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా వచ్చే వరకు. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్గా తయారు చేసుకొని టూత్ పిక్కి అరేంజ్ చేసుకోవాలి. ఇలా నచ్చిన షేప్లో వీటిని మనం మౌల్డ్ చేసుకోవాలి. తర్వాత పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి షుగర్లో డిప్ చేస్తున్నాను. దీన్ని బయటికి తీసుకెళ్ళి ఆఫీస్లో అలాగా మనం తినాలి అని అనుకున్న వాళ్ళు ఈ విధంగా ర్యాప్ చేసుకోండి. బయట మనకి ఇది మార్కెట్లో ఫుడ్ ర్యాపింగ్ పేపర్ మనకు దొరుకుతుంది. దాంట్లో ఒక పీస్ కట్ చేసుకొని ఈ చాక్లెట్ని ఆ పేపర్లో పెట్టి ఫోల్డ్ చేసుకుంటే మనం బ్యాగ్లో వేసుకొని వెళ్ళటానికి ఈజీగా ఉంటుంది. కాడాని కషాయ రూపంలో తాగలేని వాళ్ళకి, ముఖ్యంగా పిల్లలకి దీన్ని ఈ విధంగా చాక్లెట్ లాగా తయారు చేసి ఇవ్వటం వల్ల పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా ఎంతో నచ్చుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.